హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం చావత్తు పదాలు చదవడం రాయడం. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలు చదవండి, వాటిలోని ఒత్తు అక్షరాలకి 0 చుట్టండి, వాటిని గడులలో రాయండి. మనకి కింద పదాలు ఇచ్చాడు కదా, వాటిని మనం చదివి దాంట్లో ఒత్తు ఉన్న అక్షరానికి 0 చుట్టి ఆ ఒత్తు ఉన్న అక్షరాన్ని ఇక్కడ పక్కన గల్లలో రాయాలి. ఫస్ట్ ఒకసారి మనం పదాలన్నిటిని చూద్దాం. ఫస్ట్ ఏంటిది? మిర్చి. సెకండ్ అక్క, బొక్కెన, పల్చన, అగ్గువ, పిచ్చుక, అర్చన, దగ్గు, ముగ్గు, ఎచ్చట, పెచ్చులు, బొగ్గులు, గచ్చు, సిగ్గు, మగ్గు, ముచ్చట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ పదం మిర్చి ఉందిగా, మిర్చిలో ఏం ఒత్తుంది? చావొత్తు. రాగుడిస్తే రీకి చావొత్తు, మిర్చి. ఇప్పుడు ఈ ఒత్తు ఉన్న అక్షరానికి గుండం జుట్టి దీన్ని గడిలో రాయాలి. రాగుడిస్తే రీకి చావొత్తు, మిర్చి. అక్క, అక్క, అక్కలో ఏముంది? కాకు కావొత్తుంది, కాకు కావొత్తు, ఇక్కడ గడిలో రాయాలి. నెక్స్ట్ బొక్కెన, బొక్కెనలో కాకు కావొత్తు, కాకేత్తమిస్తే కేకు కావొత్తు. నెక్స్ట్ పల్చన, పల్చనలో లాకు చావొత్తు. తర్వాత అగ్గువ, అగ్గువలో గూకు గావొత్తు. పిచ్చుక, పిచ్చుకలో చూకు చావొత్తు. నెక్స్ట్ అర్చన, అర్చనలో రాకి చావొత్తు. దగ్గు, గూకు గావొత్తు. ముగ్గు, గూకు గావొత్తు. ఎచ్చట, చాకు చావొత్తు. పెచ్చులు, చూకు చావొత్తు. బొగ్గులు, గూకు గావొత్తు. నెక్స్ట్ గచ్చు, చూకు చావొత్తు. సిగ్గు, గూకు గావొత్తు. మగ్గు, గూకు గావొత్తు. ముచ్చట, చాకు చావొత్తు. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి. కింద బొమ్మలు చూడండి ఏమేమి ఉన్నాయి. పిచ్చుక, ఏంటిది? ఇది పిచ్చుక. పాగుడిస్తే పి, చూ, చూకు చావొత్తు, క, పిచ్చుక. ఇదేంటిది? నిచ్చెన. నాగుడిస్తే నీ, చాకేత్తమిస్తే చే, చేకు చావొత్తు, నా, నిచ్చెన. తర్వాత కుచ్చులు. కాకొమ్మిస్తే కు, చాకొమ్మిస్తే చూ, చూకు చావొత్తు, లాకొమ్మిస్తే లు, కుచ్చులు. నెక్స్ట్ కుర్చీ. కాకొమ్మిస్తే కు, రాగుడిస్తే రీకి చావొత్తు, కుర్చీ. నెక్స్ట్ ఇది పుచ్చకాయ. పాకొమ్మిస్తే పు, చా, చాకు చావొత్తు, కాకు దీర్ఘమిస్తే కా, యా, పుచ్చకాయ. ఇక్కడ మనకి ఇది పొలం ఇచ్చిండు, కానీ మనం ఇక్కడ ఏం రాయాలి? అన్ని చావొత్తు పదాలు కాబట్టి చావొత్తు పదం రాద్దాం. పచ్చని, పా, చా, చాకు చావొత్తు, నాగుడిస్తే నీ, పచ్చని. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.